ఈ వీడియో నుంచి మహాభారతంలోని ముఖ్యమైన అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాము. మహాభారతంలో మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయదగ్గ ఎన్నో పాఠాలు నిక్షిప్తం చేయబడున్నాయి. ఆ నిధిని ఈ వీడియో నుంచి మనం వెలికి తీయబోతున్నాము. ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎక్కువ హరీబరీలో కాకుండా ప్రతి వీడియోలో చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా ఒక అంశాన్ని మనం 360 డిగ్రీస్‌లో అతి తక్కువ సమయంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం యుధిష్ఠిరుడు చేసిన ఒక తప్పు గురించి దాన్ని మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అదేంటంటే యుధిష్ఠిరుడు జూదం ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ గౌరవించి ఆ జూదం యొక్క నియమాలకి కట్టుబడి తను తన భార్య, తమ్ముళ్ళని, ఆస్తిపాస్తులన్నిటిని కూడా జూదంలో పెట్టాడు. ఇంక్లూడింగ్ తనని తాను పెట్టుకున్నాడు, తన భార్యను పెట్టుకున్నాడు, తన తమ్ముళ్ళని పెట్టుకున్నాడు. సో, అలా సర్వం కోల్పోయాడు. యాక్చువల్‌గా అక్కడ జరుగుతుంది మోసం. వీళ్ళేదో ఉద్దేశపూర్వకంగానే చీటింగ్ చేస్తున్నారు అని యుధిష్ఠిరుడికి తెలుసు. అయినప్పటికీ ధర్మంగా ఉండాలి, పెద్దలు చెప్పింది వినాలి, నియమాలకు కట్టుబడి ఉండాలి, గేమ్ రూల్స్ కాబట్టి పాటించాలి అని చెప్పి పాటించాడు. సర్వం కోల్పోయాడు. మన జీవితంలో మనం ఎవరికి సరెండర్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు ఎంప్లాయర్ మనకి ఎన్నో వర్క్స్ చెప్తుంటాడు. అందులో కొన్ని అన్‌రీజనబుల్‌గా ఉండొచ్చు, కొన్ని అన్‌ఫెయిర్‌గా ఉండొచ్చు, కొన్ని బియాండ్ ది వర్కింగ్ అవర్స్ కూడా మనతో చేపించొచ్చు. బట్ వెన్ యూ ఫీల్ దట్ హీ ఈస్ డూయింగ్ అనెథికల్ వర్క్ విత్ యూ, యూ మస్ట్ క్వెషన్ ఇట్. అదర్‌వైజ్ మీరు ఎప్పుడైతే ధర్మం గురించి స్టాండ్ తీసుకోకపోతే మిమ్మల్ని తప్పకుండా యుధిష్ఠిరుడిలాగా, ధర్మరాజులాగా సర్వం కోల్పోయేలా చేస్తారు. మిమ్మల్ని సర్వం వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బుక్‌లో కొన్ని అవసరం లేని లెసన్స్ కూడా ఉన్నాయి. సో, బుక్‌లో ఉంది కదా, మొత్తం చదవాలి అని చెప్పి మీరు చదవాలా? అవసరం లేదు. అందులో అవసరం లేనివి మీరు విడిచిపెట్టొచ్చు. అదే విధంగా మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఒక ప్రామిస్ చేశారు, ఎల్లప్పుడూ నీతోనే ఉంటానని. కానీ అవతల వ్యక్తి ఎల్లప్పుడూ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ప్రతి దానికి చీటికి, మాటికి మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. అప్పుడు మీరు వాళ్ళని కొద్ది దూరంలో పెట్టొచ్చు. వాళ్ళకి ఆ గుణపాఠం నేర్పించడానికి. మీ ప్రామిస్‌ని అప్‌హోల్డ్ చేయడమే ఇంపార్టెంట్ కాదు. వాళ్ళక్కడ గుణపాఠం నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. సో, ఇక్కడ సిట్యుయేషనల్‌గా మనం బిహేవ్ చేయాలన్నమాట. దెన్ అవర్ రిలేషన్‌షిప్స్ విల్ బి వెరీ హ్యాపీ. సో, ఇది మనకి యుధిష్ఠిరుడు ఆడిన జూదం నుంచి నేర్చుకోవచ్చు. సో, ఈ పాఠం కాకుండా ధర్మరాజు జీవితం నుంచి ఇంకా ఎటువంటి జీవిత సత్యాలు మీకు తెలుసో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.